ఇప్పటి వరకు మర్యాదగా నచ్చ చెప్దామని చూశాను, కానీ మీరు వినేలా లేరు. ఇంకొకసారి లిమిట్స్ క్రాస్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త. ఏంటి మీనమ్మా, నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఈ వాసుదేవ్ మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఎంతలా మారిపోయావు మీనమ్మా. నన్ను చూస్తేనే మాట్లాడడానికి భయపడే స్థాయి నుంచి నన్ను ఎదిరించి మాట్లాడి నా మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటావా? నిన్నెవరో బాగా మార్చారు మీనమ్మా. ఈ హైదరాబాద్ నీళ్ళు నీకు బాగా ఒంటికి పట్టాయి. నన్నెవరూ మార్చలేదు, నేను జానకిని. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. నీకే ప్రేమ ఎక్కువై అనవసరంగా భ్రమలో బ్రతుకుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, నేను మీనాక్షిని కాదు కాదు కాదు. ఈ ప్రపంచంలో నాకెవరూ లేరు మీనమ్మా. ఉన్నది నువ్వు ఒక్కదానివే. నన్నే ప్రేమించాలి, నన్ను మాత్రమే ప్రేమించాలన్నావు. నువ్వు కోరుకున్నట్టుగానే డబ్బు, ఆస్తి, బంధాలు అన్నీ వదులుకుని నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను. నువ్విలా మాట్లాడుతుంటే నాకు భయమేస్తుంది మీనమ్మా. నువ్వెంత గట్టిగా అంటుంటే నాకు నమ్మకం పోతోంది. నా నోటితో నేనే నువ్వు మీనమ్మో కాదని చెప్పేలా ఉన్నాను. ఏంటి దేవిది? తన మీనాక్షి కాదా? తన మీనమ్మ కాకపోతే నా మీనమ్మ ఏమైనట్టు, ఏమైపోయినట్టు? తన మీనమ్మని ఎంతో నమ్మాను. అదంతా నా భ్రమనేనా? ఏంటి దేవిది? తన మీనమ్మ కాదా? చూడండి, నేను నిజంగా మీనాక్షిని కాదు.